హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరింటాకు వేడుకల ఫంక్షన్కు మేము వెళ్ళాము. అక్కడ ఈ వీడియోస్ అన్నీ అరేంజ్ చేసుకొని ఒక వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఆషాఢ మాసం పునస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలో కృష్ణా కాలనీ మినీ ఫంక్షన్ హాల్లో గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గోరింటాకు వేడుకలకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఏరియా సింగరేణి సేవా అధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వరి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గోరింటాకు పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సేవా అధ్యక్షురాలు చేతుల మీదుగా బహుమతులను అందించారు. గోరింటాకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఈ గోరింటాకు పండుగ అనేది మన ఆడవాళ్ళ కోసం ఆరోగ్యానికైనా అందానికైనా. గోరింటాకు అనేది ఒక సహజమైన పదార్థం. ఇది చేతులు కాళ్ళకు పెట్టుకోవడం వలన అందంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం సంరక్షణకు, జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. గోరింటాకు చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఇది శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా వేసవి కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గోరింటాకు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు బలంగా చేస్తుంది. ఇది జుట్టును సహజమైన రంగును కూడా అందిస్తుంది. గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అని సునీత రాజేశ్వరి రెడ్డి తెలియజేశారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకరణ తెలుగువారి సాంప్రదాయం అని తెలియజేశారు. సేవ సభ్యురాలందరూ కలిసిమెలిసి ఉండాలని స్నేహపూర్వక వాతావరణంలో అన్ని వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సెక్రటరీ జి లక్ష్మి, సేవా సభ్యులు పుష్పలత, జ్యోతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరితో పాటు మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి గోరింటాకును పెట్టుకున్నాం. చాలా హ్యాపీగా
మేమైతే ఫీల్ అయ్యాము. స్టేజీ మీద వెళ్ళి అందరితో పాటు మేము కూడా ఫోటో దిగాము.